చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అడ్స్మరి శ్రీనివాసరావు గారు, ఈ 10 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉంది, దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కోటి ఆశలు పెట్టినారండి జనం. అది ఎన్నికల్లో 2 రకాలు. ఇందులో ఒకటి, వీడు వద్దురబాబు అని జగన్ అనుకున్నారు. ఫస్ట్ భయాందోళనకు గురయ్యారు. మెయిన్ ప్రధానంగా జగన్ వద్దు అనుకున్నారు. ఇక్కడ మరి ఆల్టర్నేటివ్ ఏంటి? జగన్ పరిపాలన చూస్తున్నంతకాలం చంద్రబాబును రావాలని కోరుకున్నారు. అంటే కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలన్న 2 ఎలా వచ్చినప్పుడు మాకు నిర్మించేవాడు కావాలి, మా భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవాడు కావాలి. ఆ చరిత్ర ఈయనకు ఉంది. హిస్టరీ 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన చేసిన అభివృద్ధి కానీ, ముందు చూపు కానీ, విజన్ 2020 కానీ, ఆ ఫ్రూట్ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రావాలని కోరుకున్నారు. ఈ గాడి తప్పిన రాష్ట్రాన్ని వీళ్ళు సర్వనాశనం. ఇప్పుడు లేత కొత్తిమీర తోటలో ఏనుగుల మందు పడితే ఎలా ఉంటుంది? లేత జామ తోటలో కోతుల మందు పడినట్టుగానే దోరజాంకలు కొరుకుని సగం తిని సగం పడతాయి కదా, అలా చేస్తారు వీళ్ళు. మొత్తం సచివాలయాలు తాగడెట్టే, గవర్నర్కి మద్యం 25 ఏళ్ళు ఆదాయానికి తాగడెట్టేసి అప్పులు తెచ్చేసి ఇష్టమైన దొబ్బేస్తే ఏం చేయాలి? ఎవడన్నా పోలవరాన్ని ముంచేసాడు, అమరావతిని ఆపేసి ఆగమాగం చేసాడు. పీపీఎల్ రద్దు చేయడం అంటే అంత మోసం అండి. ప్రజాద్రోహం చేశాడు. ఇంకా అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పగ్గాలు చేతికి వచ్చిన తర్వాత ఆయనకి మొళ్ళ కిరీటం ఇది. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిచేయాలి. ఫస్ట్ శిథిలాలు శకలాలు పోగొట్టాలి, ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలి, పోలవరం అమరావతి పెట్టుబడులు తీసుకురావాలా, ఉద్యోగులు సిస్టమ్ అంతా పాడు చేసాడు, వాళ్ళందరినీ సరిచేయాలి, అప్పులు వడ్డీ కట్టాలి, అప్పులు తీర్చాలి, కేంద్ర ప్రభుత్వం సహకరించమని కోరాలి, బతిమాలాలి, వంగి దండలాటాలి. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ తెలుగుదేశం మద్దతుతో నడుస్తుంది. అయినా సరే వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం లేదు. అలాగే పూర్తి సహకారంతో 3 పార్టీలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కేంద్రం కూడా బ్రహ్మాండం సహకరిస్తుంది. పోలవరాన్ని లైనప్ అయిపోయింది, అమరావతి కూడా మొదలైంది, భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ చేస్తారు, ఇక్కడ 70% పూర్తి అయిపోయింది. వైజాగ్ ఐటీ హబ్గా మారుస్తున్నారు, ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఇలా రకరకాల ఆటోనగర్లో మన ప్రారంభమైంది, బీపీసీఎల్ది, రామాయం పోర్టు, ఇలా బుగదారంకల్ ఒకటి పెట్టుబడులు లాంచ్ అవుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అది లాంచ్ చేస్తున్నారు. అమరావతిలో రేపు నుంచి వచ్చే నెల నుంచి ప్రారంభమైపోతే పనులు వర్క్ స్టార్ట్ అవుతుంది. మీకు అప్పుడు యాక్టివిటీస్ పెరుగుతాయి. జనాలు ఎప్పుడైతే యాక్టివిటీ పెరిగిందో మనీ రొటేషన్ ఉంటుంది, ఆదాయం పెరుగుద్ది, రాష్ట్రం జీడిపి పెరుగుద్ది, జిఎస్టీ వసూళ్లు పెరుగుతాయి. ఇప్పటికే నెంబర్ 2గా ఉంది. అవును, ఇది ఇంకా యాక్టివిటీస్ పెరగకుండానే. అలాగే పోలవరం వర్క్ మొదలవుద్ది. రాష్ట్రంలో నిర్మాణ రంగం ఇవే కాదు, చిన్న చిన్న ఇండస్ట్రీలు, రోడ్లు వేస్తాం, రకరకాల ఇవన్నిటిలో యాక్టివిటీస్ పెరుగుతాయి. అనేక మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడ ఖర్చు పెడతారు. ఒక మూమెంట్ వస్తుంది. రోజువారీ ఖర్చులను ఇక్కడ కొనుక్కోవాల్సిందే కదా. మొత్తం మీద ఆదాయాలు పెరిగితే ఒక రకమైన మనీ సర్క్యులేషన్ ఉంటుంది. ఇది కాకుండా సంక్షేమానికి వచ్చినట్టు పెన్షన్లు 1వ తారీఖు అందజేస్తున్నారు, 4,000 పైగా. ఉద్యోగుల జీతాలు 1వ తారీఖు వేస్తున్నారు, బకాయిలు విడుదల చేశారు ఉద్యోగులకి, సిలిండర్లు ఇస్తున్నారు, మీకు సన్నబియ్యం పెట్టిస్తున్నారు. మన మధ్యాహ్నం భోజనంలో సన్నబియ్యం. ఒక్క బస్సు ఆర్టీసీ బస్సు తప్ప తల్లికి వందనం, రైతు భరోసా కూడా మేలో ఇచ్చేస్తారు, బడ్జెట్లో కేటాయించి చేశారు. వాళ్ళు ఏ హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నారు 10 నెలల్లోనే. ఇది నేను ఊహించలేదండి. వీళ్ళ వల్ల కాదు చేతులు ఎత్తేస్తారు అనుకున్నాను. వాళ్ళు అంటున్నారు చేతులు ఎత్తేసారు వీళ్ళని. వాళ్ళు ఏం చేతులు ఎత్తలేదు, బుద్ధి లేదా అలాగనే వాడికి. 10 నెలల్లో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? అతను ఇచ్చిన హామీలు 1 year తర్వాత మొదలెట్టాడు. 2,000 నుంచి 3,000 చేస్తానికి 5 ఏళ్ళు పట్టింది. ముక్కి మూలిగితే మొదల బద్దకం ఉన్న వాళ్ళగా ముక్కాడు అతను. వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడతారు, దాన్ని బట్టి కొంతమంది మాట్లాడతారు. అసలు మొదటి సంవత్సరం వీళ్ళు ఏం అడగకూడదు. ఉద్యోగస్తులు కూడా జీతం 2-3 నెలలకి ఇవ్వండి బాబు పర్లేదు అనాలి. అతను అసలు ఇస్తాడు ఇవ్వడం భయం కదా. పెండింగ్ బిల్లు 1000 కోట్లు పెండింగ్ బిల్లు ఇచ్చారు, చిన్న అన్నీ క్లియర్ చేస్తారు. అవును, మొన్న మా రాజేష్ గారికి ఒక మెసేజ్ పెట్టాడు ఒక ఆయన, పెద్ద ఆయన, మా మేనల్డ్ పెండింగ్ బిల్లు 17 లక్షల బిల్లు వచ్చేసిందంటే చాలా సంతోషం, పెద్దలు చెప్పండి, ప్రభుత్వం నిజంగా మంచి ప్రభుత్వం ఉండాలి. ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవడానికి కమిషన్ లేకుండా. చూసారా, మీకు కమిషన్లు ఉంటాయి, బిల్లు 10,000 బిల్లు ఇవ్వాలంటే 200 ఇవ్వమంటారు. రైతులు ధాన్యం డబ్బులు రేటు రూపాయి ఎక్కువ తక్కువ తెల 24 గంటల్లో పడిపోతుంది, లేదా 48 గంటలు ఫోన్లో మెసేజ్ వస్తుంది బ్యాంకులో పడిన డబ్బులని. ఇంతకన్నా ఏం కావాలంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళ అసంతృప్తి కూడా ఉంది. ప్రజల్లో
ప్రజలకి, సాధారణ ప్రజలకి ప్రశాంతమైన జీవితం హాయిగా ఉంది. బయటికి ఇంట్లోంచి బయటకు అడిగట్టుకొని రోడ్లు బాగున్నాయి, గోతులు పూడ్చారు, కొన్ని చోట్ల రోడ్లు వేశారు, ఉద్యోగుల జీతాలు అందంగా వస్తున్నాయి టైంకి. ఇదివరకు అమ్మో 1వ తారీఖు అనుకున్నారు, ఇప్పుడు అమ్మాయి 1వ తారీఖు అనుకుంటున్నారు. ఇప్పుడు బాగుంది పరిస్థితి. మీకు ఎవరికైనా చిన్న పెద్ద కాంట్రాక్టులు ఉంటే ఎదురు చూడక్క లేకుండా డబ్బులు వస్తున్నాయి. రైతులకి డబ్బులు టైంకి పడుతున్నాయి ధాన్యం కొనుక్కుంటే. ఏదైనా విపత్తులు వస్తే దగ్గరుండి చంద్రబాబు గారి దగ్గర చూసుకుని వాళ్ళందరికీ ఇన్సూరెన్స్లు ఇప్పించి, మన విజయవాడ గొడవ చూడండి, ఎవరికైనా ఏ కష్టం వచ్చినా లోకేష్ గారు కార్యకర్త కష్టం వచ్చినా ఏం కష్టం వచ్చినా నాకు చెప్పండి రా బాబు, మీరు ఆత్మహత్యలు కట్ట చేసుకోకుండా బాబు అని చెప్తుంటాను. అలాగే స్పందిస్తున్నాడు లోకేష్ గారు. ఆ నియోజకవర్గంలో చూడండి, పట్టాలు ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న ఇచ్చేసాడు. ఈ రోజు 3,600 పట్టాలు. జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడ, అతనితో సమన్వయంతో చేసుకుంటున్నాడు. అతను వారానికి ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తాడు, అతనితో మాట్లాడతాడు, చర్చించుకుంటారు. పైగా అతనికి 100 పడకల హాస్పిటల్ ఏదో కడుతుంటే దానికి పని చూసుకో, సెటిల్ పర్లేదు చేసుకో అంటున్నాడు. అలాగే ఎవరిని చేస్తారా? ఒక చైర్మన్ పదవి కూడా ఇచ్చాడు. అంటే ఏంటంటే ఆ హాస్పిటల్గా కొంచెం నువ్వు చూసుకుంటే నువ్వు కొంచెం సెటిల్ అవ్వని అనమాట. సమన్వయం చేసుకుంటే ఆడు జనసేన తనతో పాటు తన జనసేన ఆ మనిషిని కూడా చూసుకుంటున్నాడు, అతనితో సమన్వయం చేసుకుంటాడు, ఆ పార్టీని కూడా సొంతంగా ఓన్ చేసుకున్నాడు. అలాగే మిగతా చోట్ల కూడా ఉండాలి అందరూ, మిగతా ఎమ్మెల్యేలు కూడా అలా చూసుకుంటే పార్టీ కలిసిపోయి పనిచేసిన దానికి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయన ఇచ్చిన హామీ, లోకేష్ గారు పాదయాత్ర చేసిన హామీలన్నీ ఒకటి 100 కిలోమీటర్లకు 100 రోజులకు ఒకటి వేసి కూడా కదా, అవన్నీ పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఇలాగా బాబు గారు కూడా అంటే P4 ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు, కానీ మిగతా అన్ని చేసుకునే పనులు చేసుకుని పోతున్నాడు. అదంతా భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ గురించి. అంటే ఫ్యూచర్ గురించే మాట్లాడి ఇప్పుడున్నాయి వదిలేస్తే అది తప్పు. కానీ ఇప్పుడు రెగ్యులర్ ఆపరేషన్స్, రెగ్యులర్గా కావాల్సిన పెట్టుబడులు ఇలాంటివన్నీ తీసుకొస్తా వాళ్ళు 20 లక్షల టాస్క్ ఉంది వాళ్ళకి ఉద్యోగాలు. 25 ఆఖరికి 26 మధ్యలోకి మీకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తారు చూడండి. మార్క్ మై వర్డ్స్. మీకు ఇది వాళ్ళ విషయంలో ఇప్పుడు మొన్న మైక్రోసాఫ్ట్ అసలు బిల్ గేట్స్ తోటి ఇదేదో పెద్ద స్కెచ్ ఉన్నది. ఇప్పుడు రాష్ట్రానికి బుర్రబాడైపోయి పెట్టుబడులు వస్తాయి. వాళ్ళు ఇప్పుడు సింగపూర్ కన్సార్టీ వాళ్ళు చూడండి, వాళ్ళు వచ్చారంటే వాళ్ళు యాక్టివిటీ మొదలెట్టారంటే అసలు బుర్రబాడైపోద్ది అందరికీ. అది చెడగొట్టి పంపించేసాడు వాళ్ళందరినీ. అమరావతిని పాడెట్టేసాడు కదండి, అందరికి కట్టారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ రెడీ చేయడానికి ఎంత అక్కడ ఎలాంటి హై రేంజ్ టవర్స్ అన్నీ ఇప్పుడు అవన్నీ రిపేర్లు చేయడానికి 2 ఏళ్ళు పడుతుంది. మా ఇంటికాడ చిన్న పని చేయించుకుంటానికి 2 నెలలు అట్టేసింది. ఏంటండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం 4,350 కోట్లు రిలీజ్ చేస్తుందండి అమరావతి. మీకు ప్రభుత్వం బ్రహ్మాండం రిలీజ్ చేస్తుందండి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎలాగే సహకరిస్తే 27 అంటే 25 ఇప్పుడు 26, 27 కల్లా అమరావతి దేదీప్యమానం కలిగేది. ఇంకా నడుస్తూ ఉంటుంది, ఒకే రోజు అయిపోదు. కానీ రోడ్లు గీడ్లు యాక్టివిటీ పెరిగిపోయి ఆ కన్స్ట్రక్షన్ దాంట్లోకి ఆక్యుపేషన్ వచ్చిందనుకోండి, కిరాణా కొట్లు వస్తాయి, హాస్పిటల్లో వస్తాయి, కూరగాయల కొట్లు వస్తాయి, బజ్జీలు కట్టేసుకునే వాళ్ళు కూడా వచ్చేస్తారు, పొలం పడి చిన్న చిన్న హోటల్లో వాళ్ళు వచ్చేస్తారు, అలా తిరుగుతూ ఉంటాయి. ఈ లోపల ఆఫీసులు సూట్లు వేసుకుని కట్ట దిగేస్తారు, పొలం మట్టం జనం అందరూ ఉన్నాయి. మనకి 17-19 మధ్యలోనండి ఆ పనులు మొదలుపెట్టినప్పుడే సుమారు 40,000 మంది కార్మికులు పనిచేశారు అక్కడ. ఇప్పటికి తేడా చెప్పమంటారా? 14 నుంచి 19 వరకు ఇవన్నీ మొదలెట్టిన తర్వాత టైం 2 ఏళ్ళే ఉంది వాళ్ళకి. అవును, ఇప్పుడు 4 ఏళ్ళు ఉంది. ఆ 2 ఏళ్ళకే 40,000 మంది పనిచేశారు అక్కడ. ఇప్పుడు వీళ్ళకి 4 ఏళ్ళు ఉంది. ఒక రూపురేఖలు వచ్చేస్తాయి. ఎన్ని శాస్త్రాలు చేసినా, ఒక ఫ్యాక్షన్ రెచ్చగొడతాం, మతాలు రెచ్చగొడతాం, కులాలు రెచ్చగొడతాం, ఎన్ని రెచ్చగొట్టినా ముడ్డి పగలు కొడతారు తప్ప అదే ప్రయోజనం ఉండదు. అదేది ఎలక్షన్ ముందు ఏడ్చేయడం కూడా ఏదో అనుకోవచ్చు, ఈ లోపల పోతారు కదా. ప్యారలల్గా ఇవన్నీ చేసుకుంటే వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు లోపలేసేస్తారు. వాళ్ళకి పెద్ద శిక్ష ఏంటంటే ఎప్పుడు లోపలేస్తారన్న భయంతో పెట్టారు. అది కూడా ఒక రకంగా టార్చర్ వాళ్ళకి. ఏమైనా ఇంకా కొంచెం స్పీడ్గా చేసుకుని ఆ పేపర్లు 10 అబద్ధాలు రాస్తున్నారు. ఆ అబద్ధాలు రాసినందుకు రోజు పిలవాలన్నాయి. ఇలాంటి కొంచెం జనాలకి, వాళ్ళ కార్యకర్తలకు ఉత్సాహపరిచేలాగా, అలాగే ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కలుపుకుని వెళ్తా ఉండాలి. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, వీళ్ళు మంచోళ్ళరా బాబు, చంద్రబాబు రాళ్ళు వీళ్ళకి ఓట్లు ఏంట్రా బాబు, జగన్మోహన్ రెడ్డి అరాచకం దొంగోడు, అతను బందిపోడు దొంగ, దండుపల్లి మూట, వీళ్ళకి వేసుకుంటారా బాబు అని చెప్తాం. అంటే మీకు మంచి మాట చెప్పినోడు మీకు కనీసం మీరు వాడికి రోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టక్కలేదు, పొట్టలు ఇవ్వక్కలేదు ఏమీ. కానీ వాడు ఎవడో గుర్తుపెట్టాలి కదా కనీసం. ఒక్కొక్క ఎమ్మెల్యే మా గెర్రోళ్ళు చూస్తున్నాడు ఎవడో అన్నట్టు. ఇది బాధ కలిగిస్తుంది మాలాంటి వాళ్ళకి. వీళ్ళ కోసమే మాట్లాడడం అనిపిస్తుంది. అలాంటివన్నీ తెలుసుకుని ఎవడు మీకోసం పనిచేసాడో
విశ్వాసం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి మనిషికి. అవి లేకపోతే మంచి జనం ఎత్తినట్టు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇవన్నీ మినహాయిస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందండి. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, 90% మంది ఫోటో దిగటానికి మాత్రం ఆశపడతారు తప్ప ఏ పని అడగరు వాళ్ళు. ఆ ఫోటో దిగటానికి కూడా ఎవరిని ఇబ్బంది పడుతున్నారంటారా? ఇప్పుడు వాళ్ళు ఒకసారి గెలిచేసిన తర్వాత వాళ్ళకి ఏం ఆలోచనలు ఉన్నారంటే, వాళ్ళు న్యూస్ చూడరు, సోషల్ మీడియాని గట్రా ఫాలో అవ్వరు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళకి చంద్రబాబు గారు ముఖమో లేకపోతే తెలుగుదేశం సైకిల్ బొమ్మ చూసి కొంతమంది చెప్తారు, గెలిచేసిన తర్వాత మా సామ్రాజ్యం మనకి ఎంత వస్తుంది అని చెప్తారు. అంత ముందు వాళ్ళు చెప్తారు, ఇక్కడి నుంచి వస్తుంది నేను దొబ్బేయచ్చు, అంత దొబ్బేయచ్చు అని చెప్తారు. ఆ లైన్లో పడిపోయారు. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు 175 మందిలో ఒక 60-70 మంది పిచ్చుకుంటానే ఉన్నారు, తెగలాగేస్తున్నారు. రేపు ఎటైనా పారిపోతారు, వాళ్ళకి ఏముంది, పార్టీకి నష్టం కదా. దాని మీద కొరడా ఇచ్చుకోవాలి, వాళ్ళ మీద కొంచెమే తినండిరా బాబు, ఎక్కువ తినకండి అని చెప్పాలి. అసలు తినకుండా మనమంటే తప్పు, ఎందుకంటే వాళ్ళు ఖర్చులు పెట్టి వచ్చారు కాబట్టి. అంత ఇప్పుడు రాజకీయ నాయకుడిగా నువ్వు ఎదగాలంటే నీ కోసం ఎవరు పనిచేశారో, నీ కోసం ఎవరు మాట్లాడారో వాళ్ళు గుర్తుపెట్టుకోకపోతే నువ్వు మధ్యాహ్నం ఎత్తింగ్ ప్రయోజనం ఏంటి? అవునా కదండి. అవును. నీకు ఎందుకు చేయాలి ఎవడన్నా? గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి పాలనలో అమరావతిని పడుకోబెట్టిన, పోలవరాన్ని నాశనం చేసిన, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా ఆపిన, వీటన్నిటి వెనకాల కేసీఆర్ హస్తం ఉంది అన్న అభిప్రాయాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ఖచ్చితంగా ఉంది. అందులో అభిప్రాయం ఏంటి అలాగే చెప్పుంటాడు, దాన్ని ఆపేరా బాబు, దాన్ని పోగొట్టారా బాబు అని చెప్పుంటాడు. నేను కూడా పోగొట్టేస్తాను, నాకు అది ఇష్టమే అంటాడు అతను. అంటే ఈయన చెప్పడం వెనకాల లాభం ఏంటంటారు? జగన్ రెడ్డి అలా చేయడం వల్ల అలాగే జగన్కి లైఫ్ టైం అచీవ్మెంట్, అది ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అయిపోయాడు. మీరు అలా పోతే అతనికి ఎందుకు? ఇప్పుడు కూడా మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేస్తాను చూస్తున్నాడు. అతన్ని బయట వదలకూడదండి. ఇప్పుడు పిచ్చి కుక్కని బయట వదిలేస్తే ఏం చేసి ఖర్చేద్దాం ఎవడకుండా. దాన్ని ఏం చేయాలి? పిచ్చి హాస్పిటల్లోనే పడాలి, లేదంటే అడవిలో పడాలి తీసుకెళ్ళి. ఇతను బుద్ధి మంచిది కాదు. ఇతను ఎప్పుడు ఇలాగ అడ్డంగా మాడుతూ ఉంటాడు. లోపల వేసేయాలి అంతే, బయట తిరగనివ్వకూడదు. వాళ్ళు బ్యాచ్ అవన్నీ బయట తిరగనివ్వకూడదు. ఈ 9 నెలల నుంచి అనేక ప్రయత్నాలు చేశానండి, అది ఇది చేద్దాం, ఏది చేయలేకపోతాను, ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించే అవకాశం కనబడట్లా. ఇప్పుడు కొత్తగా రాయలసీమ వెళ్ళి మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేసే ప్లాన్లో ఉన్నాడు. దాన్ని ప్రజలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు అతను ఎప్పుడు ట్రై చేస్తాడండి, వాళ్ళు ప్రజలు ఎందుకు ఒప్పుకోరు? ఎందుకంటే అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కంఫర్టబుల్ లైఫ్ ఉంది వాళ్ళకి. కంఫర్టబుల్ లైఫ్ ఉంటే వీడి కోసం వీడి వాటం చూసి వెళ్తారేటి? ఇది వరకంటే దారి లేదు వాళ్ళకి, పంటలు లేవు, పనులు లేవు, కూల్ లేదు. ఆ డబ్బు మూటలు రైస్ మూట పాడేసి నెలకి ఎంతో కొంత పాడేసి కూడా తిప్పుకునేవాడు. అప్పుడు అది పెద్ద క్రేజ్గా ఉండేది. అలాంటి వాళ్ళు అందరూ మానేసి, మొన్న ఒక అతను చెప్పాడు పాస్టర్ని అయిపోయినాడు, ఇలాంటివన్నీ చేసుకోండి. అలాంటి ఏదో అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు అందరికన్నా. ఉద్యోగం చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, బెంగళూరు, మద్రాసు, కలకత్తా, హైదరాబాద్ ఎక్కడికో పోతున్నారు. లేదంటే ఉన్న ఊళ్ళో పక్కనే ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు. ఏంటండి అలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తారు? మొన్న ఏమన్నాడో కానీ, మొన్న చచ్చిపోయి ఏమన్నాడో, నేను అలా చంపేసి ఉండి, రౌడీని, తాగి ఉండి, నేను పాస్టర్ని అయిపోయినని చెప్పాడు కదా. ఇప్పుడు అందరికీ అవకాశాలు ఉన్నాయి, అయిపోతున్నారు ఏదో ఒకటి. ఈ డంకాలు ఎందుకు తిరుగుతారు? పొలాల రేట్లు అలా ఎవరన్నా తిరిగి నేను ఆయన చంపేస్తాను, ఈయన చంపేస్తాను, కొత్త అంటే లోపలేసేస్తున్నారు. అంచేత ఎవడో కూడా మూసుకుని కూర్చుంటే మంచిది. చంద్రబాబు నాయుడు గారు మంచోడే కానీ లోకేష్ గారు తోలు తీసేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. 10 నెలల చంద్రబాబు నాయుడు గారి పాలనని అద్భుతంగా విశ్లేషించిన అడ్స్మర్ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.